నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అప్లికేషన్లను పొన్నం పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటున్న పొన్నం ప్రభాకర్ తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన కార్యక్రమం పైన గ్రౌండ్ లెవెల్ కి వచ్చి విజిట్ చేస్తున్నారు. మినిస్టర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, ఇవాళ మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గ్రౌండ్ లెవెల్ కి వచ్చి ప్రజాపాలన కార్యక్రమం మీద అధికారులతో కలిసి చూసినారు. ఎట్లా ఉంది ప్రోగ్రామ్, ఎట్లా జరుగుతుంది? మా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, సంబంధిత సిబ్బంది 150 డివిజన్లల్లో సమర్థవంతంగా ఎక్కడ కూడా చిన్న సమస్య, ఇంత పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమంలో చిన్న అపశృతి కూడా రాకుండా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అక్కడక్కడ ఏదైనా ముందు రోజు ఫామ్ల కొరత ఉండి కొంత దొంగలు కృత్రిమ కొరత సృష్టించి ఫామ్స్ ఎత్తుకుపోయి గతంలో ఉన్న అధికారం ద్వారా ఎత్తుకొని పోయినటువంటి అన్ని చర్యలు తీసుకోబడ్డాయి. ఎవ్వరు ఫామ్ కొనే అవసరం లేదు. ఫామ్ ఎవరన్నా అమ్మితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారే హెచ్చరించారు. సో అది అన్నీ బంద్ అయిపోయినాయి. తప్పకుండా ఫామ్ ప్రభుత్వం ఇస్తుంది. దాని తర్వాత ఈ అప్లికేషన్ల ప్రక్రియ ఇప్పటికే మీకు తెలుసు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే 8.5 లక్షలు వచ్చినాయి. 1.5 లక్ష వేరే అప్లికేషన్ వచ్చింది. ఇంకా 4 రోజులు ఉంది. ఆ 4 రోజుల ప్రక్రియ లోపల తప్పకుండా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, మీరు అప్లికేషన్ల ప్రక్రియ చేపట్టుకోండి. ఈ యొక్క 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు. సార్, ఇప్పుడు ఈ కేంద్రాలను ఏర్పాటు చేసారు, దాదాపుగా 600 కేంద్రాలను ఏర్పాటు చేసారు. ఇంకా పెంచేటువంటి అవకాశం ఉంది? అవసరం పడితే చేస్తాం. నిజంగా జెన్యూన్గా రిక్వెస్ట్ ఉంటే దాని వెంటనే అధికారులు ఎవరికి మేము అక్కడేమో వాళ్ళకి పాబందికి ఇంతే చేయాలి, మనకి ఇంతకంటే ఎక్కువ సౌకర్యం ఏం లేదు. కమిషనర్ 30 సెంటర్లు ఎక్కువ చేసినాం. అవసరం ఉంటే న్యాయంగా అవసరం అనుకుంటే పెంచుతాం. స్లమ్స్ కానీ ఇంకెక్కడైనా ఇబ్బంది ఉంటే మీరు వెంటనే రియాక్ట్ అవుతారు. సార్, నిన్న మొన్న మీరు చూసినారు, ప్రతిపక్షకు సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని ప్రొలాంగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అప్లికేషన్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది, దాని తర్వాత ఇంకా ప్రొలాంగ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ జేబులో పైసలు లేకపోతే జేబులో పైసలన్నీ ఖాళీ అయ్యాక నువ్వు ఎట్లా నాకు భోజనం పెట్టవు అనేది తెలుసుకొని నేను మాట్లాడుతున్నట్టు అయిపోతుంది. ఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. మొత్తం లక్షల కోట్ల అప్పుమయం చేసింది. శ్వేతపత్రాల ద్వారా అసెంబ్లీలో చెప్పినాం. ఆ అంశం తెలుసు కాబట్టి వీళ్ళు పథకాలు ఇయ్యారని ముందే వాళ్ళు కోడై కూస్తున్నారు. అయినా సమర్థవంతంగా పరిపాలించగలిగే కెపాసిటీ ఉన్న కాంగ్రెస్ మేము ఇచ్చిన గ్యారంటీలకు అనుగుణంగా వాటన్నిటినీ కాల పరిమితి లోపల పూర్తి చేస్తాం. మీరు ఆందోళన చెందకండి, పరేషాన్ కాకుండా. మేము ఇప్పటికే 2 గ్యారంటీలు ఊరూరా మహిళలు బస్సు ఎక్కిపోతా ఉన్నారు. నిరంతరంగా కొనసాగుతుందా లేదా, ఎక్కడ ఇబ్బంది వచ్చిందా? సో భవిష్యత్తు కార్యాచరణ కూడా అట్లే జరుగుతుంది. కొత్తగా ప్రభుత్వం వచ్చిన నెల కూడా రేపటికి ఫలితాలు ప్రభుత్వం 7 తారీఖు ఏర్పడ్డది. ఈ నెల కూడా కాలే. ఎందుకు ఆందోళన చెందుతున్నారో, వాళ్ళకి ఎందుకు అంత ఆతృత వస్తుందో, ఎందుకు అపశకనాలు పెడుతుర్రో, ఎందుకు పూర్తిగా శాపనార్థాలు పెడుతుర్రో ప్రజలకు తెలుసుకోవాలి. ప్రజలకు అర్థమవుతుంది. ఎవరు కానీ కనీసం నెల రోజులు కానీ ప్రభుత్వాన్ని ఇటువంటి శాపనార్థాలు పెట్టే రాజకీయ పార్టీ ఎక్కడ కూడా చూడలే. ఈవెన్ బీజేపీ కూడా కొంచెం నిన్నేదో వాళ్ళు మేము చూస్తాం పరిశీలిస్తాం అన్నట్టున్నది. ఆ కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకు. సార్, ఇప్పుడు హైదరాబాద్లో 1 కోటి మందికి పైగా జనాభా ఉంటుంది. గ్రామాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఉంటాయి. రైతు బంధు గతంలో పడుతూ ఉంటుంది. ఇప్పుడు అన్ని మీరు ఏదైతే ఫామ్ ఇచ్చారో దాంట్లో అన్ని అంశాలు మెన్షన్ చేసి ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు వస్తుంది, మళ్ళీ అప్లై చేసుకోవాలా? రేషన్ కార్డు కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు, మళ్ళీ అప్లై చేసుకోవాలనేటువంటి డౌట్స్ ఉంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఆప్షన్లో టిక్ పెట్టడానికి పెద్ద నష్టమే ఉంది. ఓకే, నిజంగానే మీకు ఆల్రెడీ యు ఆర్ ఎగ్జిస్టింగ్. ఒక టిక్ పెట్టే దానిలో ఏ ఇబ్బంది అవుతుంది? దానికి ఎందుకు రాజకీయంగా ఎందుకు, చర్చ ఎందుకు, డిస్కషన్ ఎందుకని మా ఆలోచన. సరే, ఇప్పుడు ఇంకోటి ఎల్పిజి గ్యాస్ నంబరు, దాని తర్వాత బుక్, కరెంటు బిల్లు, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి జనంకి. ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఎల్పిజి మీరు సిలిండర్ వాడుతారు, గ్యాస్ నెంబర్ తీసుకుంటే మీకు ఎన్ని ఎంత ఎట్లా అనేటువంటి ఒక వివరాలు అడుగుతా ఉన్నాం తప్ప అందులో మేమేం దొంగ సమాచారం హైడ్ చేసి అవసరం ఉన్నటువంటి కాదు. గ్యాస్ సిలిండర్ అయితే ఓపెన్ డొమైన్, పబ్లిక్ డొమైన్. మేము దాని డాక్యుమెంట్ అడుగుతలేము, నెంబర్ అడుగుతుంటే కూడా ఎందుకు ఇబ్బంది పడతారు అనేది నాకు ఎవరికి ఇబ్బంది? టీఆర్ఎస్లకు ఇబ్బంది, వేరే ప్రతిపక్షం పబ్లిక్ ఎవ్వరు కూడా నా గ్యాస్ సిలిండర్ నెంబర్ ఎందుకు అని అడుగుతున్నా అంటే నాకు చెప్పి నేను జవాబు చెప్తాను. ఓవరాల్గా గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల నుంచి కానీ కోఆపరేషన్ ఎట్లా ఉంది సార్? వెళ్తున్నారా? గమనిస్తున్న కార్యక్రమము వాళ్ళు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు ఎన్నికైనా వాళ్ళు చేయాలి. ఎన్నిక కాలేదు, ఇక్కడ ఓడిపోయినాడు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, దీని అంశం ప్రభుత్వంలో కార్యక్రమం కాబట్టి ఆయన ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు. ఇది నడుస్తుంటుంది. ఇది పొలిటికల్ ప్రాసెస్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ నడుస్తుంటుంది. బట్ గెలిచిన ఎమ్మెల్యే రెస్పెక్ట్ ప్రోటోకాల్, గెలిచిన ఎమ్మెల్యేదే. పార్టీ పరంగా పార్టీ భాగస్వాములు అయితే దానికి సంబంధించి ఎవరు కూడా
అది డిఫరెంట్. అది సార్ ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. కానీ అప్లికేషన్లు మీరు రిసీవ్ చేస్తే లక్షల అప్లికేషన్లు వస్తున్నాయి. మేబీ ఇది ఎండ్ అయ్యే వరకు ఎన్ని అప్లికేషన్లు వస్తాయో తెలియదు. అంటే ఇన్ని సమస్యలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా? అప్లికేషన్ ఓటుకు సంబంధం లేదు, కానీ మాకు ఓటు రాలేదని ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటలేము. అది ప్రజలు ఆలోచన చేస్తారు, మేము ఎందుకు ఓటు వేయలేదా అని ఆలోచన చేస్తారు. భవిష్యత్తులో మా వైపు తప్పకుండా వస్తారు. అంటే నేను ఎందుకు అడిగే ప్రయత్నం చేస్తున్నా అంటే కేటీఆర్ వాళ్ళ కార్పొరేటర్లతో మీటింగ్ అయినప్పుడు హైదరాబాద్లో మనకి ఫుల్ పవర్ ఉంది, అన్ని విధాలుగా డెవలప్ చేసినాము, అందుకే మనకి పట్టం కట్టారనేటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. సో ప్రాబ్లం ఇబ్బందులు లేవా అనేటువంటి డౌట్ అప్పుడు వచ్చింది ఆయన మాట్లాడినప్పుడు. పవర్ని సొంతం కాదు, నా సొంతం కాదు, పవర్ ప్రజాస్వామ్యం. సో నీ పవర్ అయినా నా పవర్ అయినా ప్రజల కొరకు ఉపయోగించాలి. మీకు విజ్ఞత ఉంటే గత 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపినటువంటి మంత్రిగా మీ కార్పొరేటర్లకు కానీ మీ వాళ్ళందరికీ ప్రజాస్వామికంగా అధికార యాంత్రాంగం చేస్తున్న కార్యక్రమంలో చురుకుగా భాగస్వాములు కమ్మని కోరమని మాజీ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. సార్ ఫైనల్గా మరో 4 రోజులు అప్లికేషన్ రిసీవ్ చేసుకునేందుకు అవకాశం ఉంది, జనంకి ఏం చెప్పదలుచుకున్నారు? జనము ఈ యొక్క ప్రక్రియ లోపల భాగస్వాములై మీకు ఉన్నటువంటి ఇబ్బందిని, అది 6 గ్యారెంటీలకు సంబంధించి ఫామ్ ఫిల్అప్ చేయండి. ఇతరత్ర మీరు ఏదైనా సమస్య ఎదుర్కొంటే ఇంకో కౌంటర్లో అప్లికేషన్ చేయండి. ప్రభుత్వం వాటన్నిటిని క్రోడీకరించి వాటి మీద శ్రద్ధ తీసుకొని ముందుకు పోతుంది. అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు అమలు చేస్తామనేటువంటి అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ఇది ప్రజాపాలనపై ఆయన రివ్యూ చేసినటువంటి అంశం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సిద్దిక్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.